ప్రతి సంవత్సరం ఇట్లే వాళ్ళ సేవలు మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర మహోత్సవం మా పీఠాధిపతులైనటువంటి రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులైనటువంటి శ్రీ సుభేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆదేశం మేరకు ఇక్కడ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి గాను కార్యక్రమాల వివరాలు: తేదీ 31/1/2026 మాఘశుద్ధ ద్వాదశి శుక్రవారం నాడు నిర్మల్య విసర్జన, ఫలపంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ నివేదిక, తర్వాత సాయంత్రం పుణ్యవచనం, అంకురార్పణ, దేవతాహ్వానము, దీక్షావృతము, కలశస్థాపనము, గోపూజ, ధ్వజారోహణ, ధనధాన్య పూజ, ఇలాంటి పూజలన్నీ కూడా ఆ రోజు జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ డికే సమరసింహారెడ్డి గారు విచ్చేస్తారు. వారు మాజీ మంత్రివర్యులు. తర్వాత తేదీ 31/2026 మాఘశుద్ధ చతుర్దశి శనివారం నాడు యథావిధిగా నిర్మాల్య విసర్జన, ఫలపంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ సేవ ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు మరియు వారి శ్రీమతి బండ్లజ్యోతి గారు వస్తారు. వారు దీనికి ముఖ్య అతిథులుగా ఉంటారు. తర్వాత సాయంత్రం పూట 7 గంటలకు అట్లా శ్రీ స్వామివారు మయూరి వాహనంపై ఊరేగింపు, స్వస్తివాచనం మొదలైనటువంటి జరుగుతుంది. తర్వాత తేదీ 1/2/2026 మాఘశుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు ఉదయం 5:30 నిర్మల్య విసర్జనము, తర్వాత ఫలపంచామృతాభిషేకం, రతంగ హోమము, మహారథములకు అభిషేకము, పులిహోర కోట, మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం చేరెల్లి వీధి నుండి శ్రీ భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయం వరకు శ్రీ ప్రహ్లాదరాయుని యొక్క ఉత్సవమూర్తులను ఊరేగింపు ఉంటుంది రాత్రి 8 గంటలకు. తర్వాత అదే రోజు భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి మహారథోత్సవం తేరు గుంటికి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వరకు జరుగును. ఆ సమయంలో భజన మండలి వారిచే మంగళ వాయిద్యాలు, చండీ వాయిద్యాలు, కోలాటలు, డ్రమ్ములు, బాణసంచార కార్యక్రమాలు కూడా ఉంటాయి. తర్వాత తేదీ 2/2/2026 మాఘశుద్ధ మాఘ బహుళ పాడ్యమి సోమవారం నాడు యథావిధిగా నిర్మల్య విసర్జన, ఫలపంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ సేవ, సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై శ్రీ స్వామివారు లింగం భావినందు తెప్పోత్సవమునకు వెళ్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ బిఎం సంతోష్ కుమార్ ఐఏఎస్ కలెక్టర్ గారు విచ్చేస్తారు. తర్వాత తేదీ 3/2/26 మాఘశుద్ధ బహుళ విదయ మంగళవారం నాడు 8 గంటలకు శ్రీ స్వామివారి సన్నిధిలో నిత్య పూజా కార్యక్రమము మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు గజవాహనంపై షేరెల్లి వీధిలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠమునకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడి స్వస్తివాచనము మొదలకు మహామంగళారతి జరుపుకొని భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు సాయంత్రం 5 గంటల వరకు. తర్వాత తేదీ 4/2/26 మాఘ బహుళ తదియ బుధవారం శ్రీ స్వామివారి సన్నిధానం నందు నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 10 గంటలకు భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయ స్వామివారి అవభృత స్నానం మరియు సత్యనారాయణ వ్రతము, ప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీ భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవమూర్తులు అష్టవాహనంపై శ్రీ అహోబిల మఠమునకు పెద్ద అగ్రహారమునకు వెళ్ళి పూజా కార్యక్రమాలు చేసుకొని స్వస్తివాసనం ముగించుకొని తిరిగి ఆలయంకు చేరుతారు. ఆ రోజు రాత్రి 10 గంటలకు నాగవల్లి దేవతా విసర్జన సర్వసమర్పణోత్సవం ఇంతటితో ఈ కార్యక్రమాలు ముగుస్తుంది. అయితే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 18వ వార్షికోత్సవము తేదీ 3/2/26 మాఘ బహుళ విదయ మంగళవారం నాడు రాఘవేంద్ర స్వామి వారి మృత్తికా బృందావన ప్రతిష్ఠ జరిగి 17 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఆ సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారికి విశేష ఫలపంచామృతాభిషేకాలు, తర్వాత అష్టోత్తర హోమము మరియు అర్చన, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడాను ఈ భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క జాతరకు మహోత్సవానికి దాదాపు కర్ణాటక నుంచి, తర్వాత మహారాష్ట్ర నుంచి, రాయలసీమ నుంచి కూడాను విశేషంగా అనేక ప్రజలు వచ్చి ఇక్కడ అన్ని రకాల వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరూ యొక్క కొలువు దేవుడు కాబట్టి
అందరూ కూడా విశేషంగా వేల మంది ఇక్కడ విచ్చేసి స్వామివారి సన్నిధిలో స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని వితరణ తీసుకొని వెళుతుంటారు. వారికి అందరికీ కూడాను భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆజ్ఞ మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి విశేష ప్రజలు వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ కార్యక్రమానికి అంతా కూడాను వారి ఆశీస్సులు చెన్నకేశవ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలుగుతుంది.